కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ వైపున భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. కర్రెగుట్టలో 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి భద్రతా దళాలు. అయితే కూంబింగ్ ఆపి శాంతి చర్చలు చేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు కర్రెగుట్టలో 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఎన్కౌంటర్ కోసం వెళ్తున్న డీఆర్జీ సైనికుడు ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. గల్గాం నుంచి కర్రెగుట్ట వైపు సైనికులు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఘటనలో సైనికుడి కాళ్లకు గాయాలయ్యాయి. గల్గాం సిఆర్పీఎఫ్ క్యాంపులో ప్రథమ చికిత్స అందించి హెలికాప్టర్లో బీజాపూర్కు తరలించారు. ఇక కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రం భీకర పోరే జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ కర్రెగుట్ట పైన ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు ఈ కర్రెగుట్ట పైన ఉన్నారు అనేది కేంద్ర బలగాలకు అందినటువంటి సమాచారం. అందుకు సంబంధించి కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఛత్తీస్గఢ్కు మీదకు భారీగా మావోయిస్టులు వెళ్తున్నటువంటి ఒక డ్రోన్కు సంబంధించినటువంటి విజువల్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఫిబ్రవరి 24 ఈ ఏడాదే తీశారు. అది ఆ డ్రోన్ విజువల్లో కూడా చూస్తే భారీ సంఖ్యలో ఆ గుట్ట పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. ఇవంతా కూడా మావోయిస్టులు. ఇది పోలీసు బలగాలు తీసినటువంటి డ్రోన్ విజువల్గా ప్రచారం జరుగుతుంది. ఈ డ్రోన్ విజువల్ ఆధారంగానే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బీజాపూర్ నుంచి కావచ్చు, అదేవిధంగా కేంద్ర బలగాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ కర్రెగుట్టను చుట్టుముట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆపరేషన్ భారీ కూంబింగ్ నిర్వహించాలనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్లో కూడా మనకు బయటకు వచ్చినటువంటి డ్రోన్ విజువల్లో కూడా చూస్తే భారీ సంఖ్యలో కిట్ బ్యాగులతోటి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. దాని ఆధారంగానే ఈ మొత్తం ఆపరేషన్ అంతా కూడా ఆపరేషన్ కాగార్లో భాగంగా బచావో కర్రెగుట్ట అనే ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కర్రెగుట్ట పైన 2 పోలీస్ బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. గత 4 రోజులుగా భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తుంది. ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సేమ్ టైంలో అక్కడ బాంబుల మూత కూడా వినిపిస్తుంది. చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్ వైపు 12 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఖాళీ చేయించినట్టుగా సమాచారం ఉంది. అక్కడ కూడా పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ ఈ మావోయిస్టుల ఏర్వేతలో భాగంగా ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే నిన్న అర్ధరాత్రి సమయంలో భారీ ఎత్తున కాల్పులు వినిపించాయి. ఇటు వాజేడు కావచ్చు, వెంకటాపూర్కు సంబంధించినటువంటి మన వైపు ఉన్న గ్రామాలు కావచ్చు, అటువైపు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా చాలామందికి ఇదే అంశాన్ని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఫైరింగ్ సంబంధించిన సౌండ్స్ వస్తున్నాయి, అదేవిధంగా బాంబు పేలుళ్ళు వస్తున్నాయి. మరోవైపు అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వరంగల్లో ప్రెస్ మీట్ పెట్టారు. హరగోపాల్తో పాటు మిగతా ప్రజా సంఘాల నేతలు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు భారీ ఎత్తున అక్కడ ప్రాణ నష్టం జరిగింది. అయితే మావోయిస్టుల ఏర్వేతలో భాగంగా గిరిజనులు చనిపోతున్నారు అనేది చెప్తున్నారు. అక్కడ 28 మంది వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మరికొద్ది సేపట్లోనే అఫీషియల్గా నోట్ పంపించే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో అయితే కర్రెగుట్ట పై భాగంలో ఇంకా పోలీస్ బలగాలు, సాయుధ బలగాలంతా కూడా ఇంకా వెళ్తున్నాయి. సేమ్ టైంలో వీళ్ళకు సహాయంగా హెలికాప్టర్లను 4 ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా త్రినేత్ర డ్రోన్స్ను వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటి సహాయంతో పైన ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి జవాన్లకు, సాయుధ బలగాలకు కావలసినటువంటి ఆహారాన్ని కానీ లేదా వాళ్ళకు కావాల్సినటువంటి వాటరు, ఇతర వస్తువులన్నింటినీ, తర్వాత ఆయుధాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సరఫరా చేస్తున్నారు. అయితే 4 రోజులుగా అయితే మాత్రం ఈ కర్రెగుట్ట పైన కంటిన్యూగా ఫైరింగ్ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు. మొత్తంగా పైన పెద్ద ఎత్తున మావోయిస్టులు దాదాపు 1000 నుంచి 1500 వరకు కూడా మావోయిస్టులంతా కూడా అక్కడే ఉన్నారు. హిడ్మా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి గెరిల్లా దళానికి ఆయన దళపతిగా ఉన్నారు. ఆయనే మొత్తం అనేక మావోయిస్టు ఆపరేషన్స్లలో కీలకంగా వ్యవహరించారు. ఆయనతో పాటు ఆజాద్ కావచ్చు, మరికొంతమంది కూడా ఇదే కర్రెగుట్ట పైన షెల్టర్లో ఉన్నారు అనేది కేంద్ర బలగాల అనుమానం. ఆయన టార్గెట్గానే ఈ ఆపరేషన్ అంతా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే బలగాలంతా ఇంకా పైకి వెళ్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 28 మంది కంటే కూడా ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా కాల్పులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పైకి అయితే ఇంకా గుట్ట పైకి కేంద్ర బలగాలన్నీ కూడా వెళ్తున్నాయి. మొత్తం ఈ కర్రెగుట్టకు సంబంధించి కూడా చూస్తే అటు బీజాపూర్ నుంచి, ఛత్తీస్గఢ్ వైపు బీజాపూర్ నుంచి ఇటు మనకు సంబంధించి చెర్ల కావచ్చు, భద్రాచలంకు సంబంధించిన సమీపంలో ఉన్నటువంటి చెర్ల, అదేవిధంగా
ఇటు వెంకటాపూరు, వాజేడు ఇది మొత్తం కూడా ఈ గుట్ట మొత్తం కూడా విస్తరించి ఉంది. ఎటువైపు నుంచి కూడా ముప్పేట దాడి చేసే విధంగా కూడా ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి కూడా మావోయిస్టులు తప్పించుకోకుండా మొత్తం 148 కిలోమీటర్ల మేర ఈ సాయుధ బలగాలంతా కూడా గుట్ట చుట్టూ మోహరించున్నారు. ఒక టీమ్స్ అయితే కొన్ని మార్గాల నుంచి మాత్రమే గుట్టపైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి 4 రోజులుగా వెళ్తున్నారు. అయితే ఓవైపు కాల్పులు జరుగుతున్నాయి, తర్వాత బాంబులకు సంబంధించినటువంటి పేలుడు పెద్ద ఎత్తున సౌండ్స్ వినపడుతున్నాయి. తర్వాత ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగింది, ప్రాణ నష్టం జరుగుతుందనేది తెలుస్తుంది. మొన్న కూడా బస్తర్ ఐజీ కూడా ప్రకటించారు 3 మావోయిస్టులు చనిపోయారని. ఇప్పుడు 28 మంది చనిపోయిన దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇంకా అఫీషియల్గా ప్రకటన రావాల్సి ఉంటుంది. ఆ రోజే ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు, అంటే అక్కడ ఇంతకంటే ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు, తర్వాత చాలామంది గాయపడి ఉండొచ్చు అనేది ఛత్తీస్గఢ్ పోలీస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీంతో ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది తెలియాలి. సేమ్ టైంలో కూంబింగ్లో కావచ్చు, ఈ కగార్ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి జవాన్లు కూడా కొన్ని చోట్ల అస్వస్థకు గురవుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వడదెబ్బకు గురవుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇటు వెంకటాపూర్ ప్రాథమిక హాస్పిటల్లో కావచ్చు, అదేవిధంగా కొంతమందిని బీజాపూర్ వైపు, కొంతమందిని భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక బాంబు పేలుల్లో ఒక సైనికుడు కూడా గాయపడిగా తెలుస్తుంది. గల్గం సమీపంలో ప్రాథమికంగా ఆయనకు చికిత్స అందించారు. గల్గం నుంచి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కర్రగుట్ట వైపు వెళ్తున్న సమయంలో టీం వెళ్తున్న సమయంలోనే ఈ ఎల్ఈడి బాంబు పేలింది. ఆ ఎల్ఈడి బాంబు పేలిన సమయంలోనే ఒక్కరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి, 2 కాళ్ళకు కూడా గాయాలయ్యాయి. మరికొంతమంది మాత్రం స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. 2 కాళ్ళకు గాయపడినటువంటి సైనికుని మాత్రం ఇమీడియట్ గల్గంలో ఉన్నటువంటి ఆర్మీ బేస్ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి బీజాపూర్కు హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నారు. మరికొంతమంది అయితే అస్వస్థకు గురవుతున్న నేపథ్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. సేమ్ టైంలో కొత్త టీమ్స్ అయితే లోపలికి వెళ్తున్న ఈ పాత టీంలు, అంటే 4 రోజులుగా ఆపరేషన్లో పాల్గొంటున్న వాళ్ళని అయితే వెనక్కి పిలుస్తున్నారు. కొంతమందిని కొత్త టీమ్స్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం బేస్ క్యాంపులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి 4-5 కిలోమీటర్ల వరకు కూడా ఒక బేస్ క్యాంపును ఈ కేంద్ర బలగాలు ఏర్పాటు చేసుకుంటూ గుట్టపైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా అయితే కర్రగుట్ట పైన మాత్రం భారీగానే ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున నక్సల్స్కు సంబంధించిన, మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరిగిందనేది మాత్రం జరుగుతుంది. ఎంతమంది చనిపోయారనేది ప్రాథమికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 28 మంది వరకు చనిపోయారు, చాలామంది గాయపడ్డారు అనేది మాత్రం సమాచారం అందుతుంది. జ్యోతి.